మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే. నమస్తే దిలీప్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఇప్పుడు కన్నప్ప సినిమా వస్తుంది. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిసారి ఏదో ఒక రూపంలో వివాదంలోకి వెళ్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏదో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమా తీస్తున్నారని కొంతమంది ఆరోపించారు. హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారని గతంలో మనం ఒకటి వీడియో కూడా చేసాం. ఇప్పుడు తాజాగా బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకరిస్తున్నాయి ఆ సినిమా మీద. అసలు ఏం జరిగింది, ఏంటంటారు అసలు? అంటే ఆ సినిమాలో సప్తగిరి బ్రహ్మానందం ఏదో పిలకా గిలక అని ఏదో కామెడీ. పిలకా గిలక అంటే బ్రాహ్మణుల వేషాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు బ్రాహ్మణులను ఎద్దేవా చేస్తున్నట్టుగాను, బ్రాహ్మణులని ఒక ఎగతాళి చేస్తున్నట్టుగాను ఉందనేది. ఎందుకంటే ఎవరు చూడలేదు కదా, ఈ సినిమా ఏమి రాలేదు కదా అనేది బ్రాహ్మణ సంఘాల విమర్శ. వాళ్ళు ఇప్పుడు దాని మీద మేము కోర్టుకు పోతాం, దాన్ని తీసేయాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సరే, మామూలుగానే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇంత మునుపైతే చాలా చెల్లుబాటు అయ్యేటివి. కొన్ని కులాలని ఏమంటారు ఎద్దేవా చేస్తూ, కొన్ని కులాలను ఎగతాళి చేస్తూ, భాషను ఎగతాళి చేస్తూ, ఇలా రకరకాలుగా సినిమాలు తీయడం మనకేం కొత్త ఏం కాదు. ఇప్పుడు ఏమిటంటే చైతన్యం పెరిగిపోవడం వల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మనం వాల్మీకి అనే సినిమాని వ్యతిరేకించి గొడవైంది కదా, దాని పేరే మార్చారు కదా, గద్దలగొండ గణేష్ అని చేశారు. అట్లనే బ్రాహ్మణులని ఎద్దేవా చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. అంటే వాళ్ళ భాషని ఒక రకంగా ఉచ్చారణ ఒక రకంగా ఉండేట్టు. ఈవెన్ దో ఎన్టీఆర్ సినిమా కూడా అదుర్స్ అనే సినిమాలో అతను మాట్లాడే భాష అదంతా కూడా తమ విచిత్రంగా ఉంటుంది. అంత మునుపైతే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కొంచెం సీరియస్గా ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా ఎద్దేవా చేసే హక్కు మీకేముంది అనేది క్వశ్చన్. నిజమే, న్యాయమైన ప్రశ్నే అది. కానీ ప్రాబ్లం ఏముందంటే మనది రకరకాల కులాలుగా చీలిపోయిన సమాజం కదా. కులాలు ఉన్న వృత్తుల పరంగా కులాలు ఏర్పడినాయి రకరకాలుగా. పూర్వం నుంచి ఉన్న కులాలు ఇప్పుడు కులాల మీదే రాజకీయాలు, కులాల మీదే ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు కులము లేదు, కులముని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఖచ్చితంగా కులం అనేదాన్ని ప్రస్తావించాల్సిందే. ఎవరికి వాళ్ళ కుల సంఘాలు ఉన్నాయి. అవును. ఇప్పుడు ఏమిటంటే కులము అనేదాన్ని ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాల్సి ఉంటుంది. అది కొంచెం కష్టంగా ఉంటుంది కూడా ఒక్కోసారి. అంటే ఎవరికి ఎందుకు దేని మీద కోపం వస్తుందో తెలియదు. వీళ్ళేమో అంటే అజాగ్రత్తగానో లేదా తెలివి తక్కువగానో లేదా ఇంటెన్షన్లు, పెద్ద ఇంటెన్షన్స్ ఏమి ఉండవు, కానీ ఏమవుతుంది లేనుకొని తీసేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు ఎద్దేవా చేయడం అనేది చాలా కాలంగా జరుగుతూ ఉంది. అది అన్యాయం కూడా. మీకు కామెడీ కావాలంటే ఇంకో రూపంలో పెట్టుకోండి. వాళ్ళని ఎందుకు ఇప్పుడు భక్త కన్నప్ప ఓల్డ్ మూవీలో కూడా మీకు పాత సినిమా బాపు గారు తీసిన సినిమాలో కూడా రావు గోపాలరావు గారు ఒక ఏంటిది పీఠాధిపతిగా ఉంటారు. ఆయన కింద ఆయన కొడుకు సారథి ఈ కమెడియన్గా చేస్తూ ఉంటాడు. ఇట్లా దాంట్లో కూడా ఈ కామెడీ ఉంది. బ్రాహ్మణులను కొంచెం కించపరచడం అని కాదు, కానీ వాళ్ళని ఆ భాషని కానీ వాళ్ళ వేషధారణని కానీ, అంటే పురోహితుడికి ఒక పిలక పెట్టుకోవడం అనేది ఒక ట్రెడిషన్. అది దాంట్లో దాని ఎద్దేవా పిలక అనేదాన్ని ఎద్దేవా చేయడము, పిలక పెట్టుకున్న వాళ్ళు ఏదో కామెడీ పీసులుగా చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు పిలక పెట్టుకోకుండా కూడా కామెడీ చేయొచ్చు కదా. దాన్ని మళ్ళీ పిలక గిలక అనేది పెట్టడం పేరు. ఖచ్చితంగా కోపం వస్తుంది. పురోహితులు సంఘానికి కానీ బ్రాహ్మణులకు కానీ ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎందుకు రాదు? గతంలో వీళ్ళు దేనికైనా రెడీ అని ఒక 12 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో కూడా బ్రాహ్మణులను ఉద్దేశిస్తూ కొన్ని సీన్లు, డైలాగులు కొన్ని రూపొందించారు. అప్పుడు మోహన్ బాబు గారి ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది. అవునవును, ఉన్నాయి. ఆ సినిమా గుర్తుంది. అప్పుడు దాడి కూడా చేశారు. స్టిల్ వాళ్ళు క్షమాపణ అప్పుడు చెప్పలేదు, ఇంకా ఇప్పుడు తీస్తున్నారంటే అంత చులకన ఎందుకంటే అసలు వాళ్ళకి అంత బ్రాహ్మణులు అంటే ఎందుకు? చులకన అంటే ఏమిటంటే ఏం చేస్తారు మా అయితే కోర్టుకు పోతారు, ఆ కేసు తెగవు, ఈలోగా సినిమా రిలీజ్ అయిపోతుంది. అట్లా ఉండకూడదు కూడా. ఎందుకంటే కొన్ని మనోభావాలు ఉంటాయి దాంట్లో. మీరు చెప్పిన సినిమాలో పొరపాటున ఒక బ్రాహ్మణుడు హలీం తింటాడు, అది తప్పది. ఎందుకంటే మాంసాహారం తినేవాళ్ళు తింటారు. అన్ని కులాల్లోనూ, వెజిటేరియన్ కులాల్లో కూడా మాంసం తినేవాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ అది సినిమా అనేది ఏమిటంటే ఒక ప్రభావితం చేసే మీడియా కదా అది. సినిమాలో ఒక కులాన్ని తక్కువ చేస్తూ
ఇంత మునుపు ఇంకా పూర్వపు సినిమాలు అయితే మనకు భయం వేస్తుంది. అప్పట్లో విపరీతంగా కొన్ని రజకులను కానీ లేదా ఈ చురకులను కానీ చాలా అన్యాయంగా కామెంట్లు జోక్స్ చేస్తూ కామెంట్లు చేస్తూ వాళ్ళని సొసైటీలో కించపరుస్తూ కామెడీ సీన్లు తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమంటే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది. ఈవెన్ మన పాత సినిమాల్లో ముస్లిమ్స్ను తక్కువ చేస్తూ కూడా చాలా సినిమాలు ఉన్నాయి. సాయిబు అని ఎగతాళి చేస్తున్నట్టుగా కామెడీ పీసులుగా చేస్తూ ఎన్టీఆర్ గడ్డము ఇదేదో పిల్లిగడ్డము ఏదో పెట్టుకొచ్చి సాయిబు గారు అని ఏదో కామెడీ చేస్తుంటారు కొన్ని సినిమాలు చూసి. ఇప్పుడైతే వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తారు. కాబట్టి బ్రాహ్మణులని కాదు కానీ ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా ఎవరి భాషనైనా ఎవరి సాంప్రదాయాలనైనా కించపరుస్తూ మీరు కామెడీ చేయాలనుకుంటే వంద దారులు ఉన్నాయి. కామెడీ సీన్స్ రాసుకోవడానికి 100 దారులు ఉన్నాయి కదా. పలానా వృత్తిని కానీ పలానా దీన్ని కానీ కించపరుస్తూ కామెడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా బాధపడతారు బ్రాహ్మణ సంఘం వాళ్ళు. అదేదో ఒక తాకీదు కూడా ఇచ్చారు, హైకోర్టుకు పోతాం మేము సన్నివేశాలు తీసేయాల్సిందే. పిలక గిలక అనే బదులు ఇంకేదైనా పెట్టుకోవాల్సింది. చాలామంది అంటున్నారు గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి, రామారావు గారి నాగేశ్వరరావు కానీ వాళ్ళు అప్పట్లో కూడా డైలాగులు ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు ఎందుకు నోరెత్తలేదు ఇప్పుడు ఎందుకు నోరెత్తుతున్నారని కొంతమంది వాదిస్తున్నారు. ఈ 50 ఏళ్లలో మనకు అనేక రంగాల్లో సామాజిక రంగాల్లో ఏమిటంటే కులము కావచ్చు, మతం కావచ్చు, ఫెమినిజం కావచ్చు, చాలా రంగాల్లో మనుషులకి చైతన్యం వచ్చింది. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఉమెన్ కూడా పూర్వపు రోజుల్లో చాలా దారుణంగా వసే ఏమే అని పెళ్ళామని ఎవడైనా పేరుతో పిలిచిన సినిమాలు ఉన్నాయా? 50 ఏళ్ల క్రితం సినిమాలు. అంటే సొసైటీలో అట్లా ఉంది కాబట్టి మేము అట్లా తీసినాము అనొచ్చు. కానీ ఇప్పుడు లేరు. చూడండి, మీరు గమనించండి, ఇప్పుడు సినిమాల్లో సరదాగా భార్య కూడా మొగుడిని ఒరేగిరే అనే సినిమాలు ఉన్నాయి. కానీ పర్టికులర్గా కించపరుస్తూ ఉమెన్ని సప్రెస్ చేస్తూ సీన్స్ ఇప్పుడు పెట్టడం లేదు. ఎందుకంటే కొంచెం జడుచుకుంటున్నారు. అంటే ఈ కులానికి సంబంధించి కూడా అంతే ఏమిటంటే ఈ జాగ్రత్తగా ఉంటారు. మీరు ఫలానా అంటే ఎవరైతే నోరెత్తలేరో, ఎవరైతే గట్టిగా ప్రొటెస్ట్ చేసి పోరాడలేరో ఆ కులాలని కించపరచడం ఎంత ఈజీగా చేస్తున్నారు. పెద్ద పెద్ద కులాల్లో జోలికి పోరు కదా. చౌదరి, రెడ్డి అని పెడితే వాళ్ళు హీరోలకు పేర్లు పెడతారు. వాళ్ళు హీరోలుగా ఉంటారు, కత్తి పట్టుకుంటారు, ఫ్యాక్షనిస్టులుగా ఉంటారు. మిగతా కులాలు మాత్రం కామెడీ పీసులుగా ఎట్లా చేస్తారు మీరు? అంటే ఎక్కడో ఆ కులానికి సంబంధించిన భావజాలము సినిమా రంగంలో బలంగా ఉంది. వాళ్ళకి తెలిసో తెలియకో అవన్నీ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మరి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. అదే ఇప్పుడు దీని మీద కన్నప్ప టీం వాళ్ళు కూడా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు ఏదో రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరుగుతున్నాం, సో ఇందులో ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇస్తారా లేదా చూడాలి మనం కూడా. ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రొటెస్ట్ని అయితే వాళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిందే. అంటే ఎవరినైనా ఎందుకు కించపరచాలి? మీరు బ్రాహ్మణులను పిలక గిలక అని కించపరిచే హక్కు మీకేముంది? అయితే కోర్టుకు పోతారు, కోర్టు అచ్చింతలు వేస్తే అప్పుడు ఏదో మార్చుకుంటారు. ఎందుకు కోర్టు అయినా ఎందుకు వదిలేస్తుంది? మీరు కించపరిస్తే కోర్టు అయినా కూడా అవును మీకు హక్కు ఉంది, పలానా కులాలని కించపరిచే హక్కు ఉందని ఉంది కదా. కోర్టుకు సీరియస్గా అంటే సమాజంలో ఇది ఏదైనా ఇబ్బంది కలిగిస్తుందేమో అని కూడా కోర్టులో కూడా ఆలోచిస్తారు కదా. అదే సార్, చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. ఏం జరిగేది కాదు. ఇలా ప్రొటెస్ట్లు ఉంటేనే సినిమా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉంటారు. సినిమా అనేది ఒక పవర్ఫుల్ వెపన్ కదా, ఆర్ట్ మీడియం అది. అంటే సినిమాని కొన్ని లక్షల మంది, కోట్ల మంది కూడా చూస్తారు హిట్ సినిమాలు. ఇప్పుడు భక్త కన్నప్ప దానికి ఏదో బజ్జు ఉంది, విపరీతమైన యాక్టర్స్ ఉన్నారు, దానికి ఏదో బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారు అనే ఒక బజ్జు ఉంది. ఖచ్చితంగా దాన్ని కోట్లాది మంది చూస్తారు. మొదటి 3 రోజులు సినిమా బాగుంటే ఇంకా ఎక్కువ మంది చూడొచ్చు. కానీ సినిమా ఎట్లున్నా కూడా మొదటి 3 రోజులు చాలామంది చూస్తారు కదా, లక్షల్లో చూస్తారు, కోట్లలో కూడా చూస్తారు. బాగుంటుంది. మరి కోట్లాది మంది దగ్గరికి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? పలానా కులాన్ని కించపరుస్తూ మెసేజ్ పంపడం అనేది అది ఏ రకంగా కరెక్ట్ కాదు అది. సరే సార్, చూద్దాం ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను.